సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య బాగుగానే ఉన్నది. 6వ స్థానమున 2 గ్రహాలు, అష్టమమునేమో శుక్రుడు, నవమ స్థానమున గురుడు, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకుని దాదాపుగా 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి రావు. అంటే పలానా ఈ వారంలో ఏదైనా శుభ కార్యక్రమం చేయవలసి వచ్చినా, లేదా ఏదైనా గృహోపకరణాలు కానీ, లేదా వస్తువులు, వాహనములు, వస్త్రములు, గృహములు, స్థలములు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా డబ్బు గురించి ఎక్కడా కూడా వెనకాడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆర్థికంగా చక్కగా పుష్కలంగా మీ దగ్గర డబ్బు ఉంటూనే ఉంటుంది, చేతికి సరిపడేటువంటి ఆదాయం వస్తూనే ఉంటుంది, ఖర్చుకు సరిపడేటువంటి ఆదాయాన్ని మీరు పొందగలుగుతూనే ఉంటారు. అయితే ఈ రాశి వారికి 7వ స్థానమందు రవి బుధుల యొక్క స్థితి ఉండడం, అలాగే సప్తమానికి ఉండేటువంటి అర్గళాన్ని పరిశీలనం చేస్తే కమ్యూనికేషన్ విధానంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే మీరు చెప్పేటువంటి విషయం పక్క వాళ్ళకి చాలా తప్పుగా అర్థమవుతూ ఉంటుంది, లేదు సరిగా మీరు చెప్పడం అంటే మీరు సరిగ్గా కన్వే చేయలేకపోతూ ఉంటారు. మీ మనసులో ఏమున్నదో ఎదుటివాడికి చెప్పడంలో విఫలమవుతూ ఉండొచ్చు. లేదు 7వ స్థానంలో ఉండేటువంటి రవి బుధులు సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు రావడానికి, మాట పట్టింపులు రావడానికి, లేదా కుటుంబానికి ఏదైనా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా దూరంగా వెళ్ళడానికి, ఇటువంటి వాటికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతని పొందలేకపోతూ ఉంటారు. ఎంత పక్క వాళ్ళకి ఇష్టం వాళ్ళకి మనం ఇష్టాన్ని చేకూర్చేలా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడి మనసుని రంజింప చేయలేకపోతూ ఉంటారు. అంటే మీ పట్ల వాళ్ళకి కన్సర్న్ పెరిగేటువంటి విధంగా మీరు చేయలేకపోతారు. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ 6వ స్థానమందు ఉండేటువంటి శనికుజులు మాత్రం అగ్రెసివ్నెస్ని పెంచుతూ ఉంటారు. శనికుజులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో 6వ భావమందు ఉన్నారో ఎదుటివాడు ఎంత వ్యక్తి అయినా సరే వాళ్ళ మీదకి చాలా ఫోర్స్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళి, అంటే మీ మీద మీకు ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రూపంలో కానీ, లేదా అవతల పాలు తప్పు చేశారు మనకి ఇది దొరికింది అనేటువంటి విధానంలో మీరు ముందుకెళ్ళేటువంటి స్థితిగతుల వల్ల కూడా అంటే ఫోర్స్, అగ్రెసివ్నెస్, మీ రియాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అవతల పక్క వాళ్ళు మీ భావాల పట్ల లేదా మీ భావజాలం పట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అని మీకు తెలిసినప్పటికీ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. అది కొంత తగ్గించుకుంటే మంచిది. ప్రత్యేకించి తులారాశి వారు ఈ వారంలో మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి, కుటుంబంలో ఉండేటువంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ఉమామహేశ్వర స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.